కడప జిల్లా జమ్మలమడుగులో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ సి రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నారపుర వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రామసుబ్బారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వైఎస్ఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. జలయజ్ఞం, 108 అంబులెన్స్ సేవలు, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి సంక్షేమ పథకాలతో పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన మహానేత వైఎస్ఆర్ అని కొనియాడారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ప్రతి గ్రామాల్లో కూడా రాజశేఖర రెడ్డి గారి జయంతిని ఘనంగా జరుపుకుంటూ నివాళులు అర్పిస్తూ ఉన్నటువంటి సందర్భం ఇది. దీంట్లో భాగంగా దమ్మలవడ నియోజకవర్గంలో కూడా ఇక్కడ అన్ని మండలాల్లో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దమ్మలవడలో జరిగే కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం ఒక్కసారి రాజకీయాల్లో ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒక్కసారి చూస్తే రాజకీయ నాయకుల్లో ప్రజల హృదయాల్లో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే విధంగా ఆయన రాజకీయ జీవితంలో ఆయన చేపట్టినటువంటి కార్యక్రమాలు, ప్రతిపక్ష నాయకునిగా అయితేనేమి, ప్రజల సమస్యల పట్ల పోరాటం చేసిన నాయకునిగా, ఈ ప్రాంతానికి సాగునీరు రావాలా, అదేవిధంగా కరువు ప్రాంతాలన్నీ కూడా రాష్ట్రంలో తెలంగాణ కానీ, ఆంధ్రాలో కానీ, రాయలసీమలో కానీ, ఉత్తరాంధ్రలో కానీ ఎక్కడ కూడా కరువు ఉన్నటువంటి ప్రాంతానికి కూడా సాగునీరు అందించాలని ఆలోచన చేసిన నాయకుడు. అదే రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వాలని చెప్పి ఎన్నో పోరాటాలు చేసినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే రైతులు బకాయిలు మాఫీ చేయాలా, కట్టలేరు రైతులు కరువు ప్రాంతాల్లో వర్షాలు లేక ఎండిపోయి బోర్లన్నీ ఎండిపోయి మళ్ళీ బోర్లు వేసుకొని కొత్తగా ఖర్చు పెట్టుకొని ఇబ్బంది పడినారు. బకాయిలు మాఫీ చేసి ఉచిత కరెంట్ ఇవ్వాలని చేసినటువంటి నాయకుడు. అదేవిధంగా అప్పుడు చూసాం మనం ఈ పోరాటాల్లో ఉచిత కరెంట్ ఇవ్వాలంటే అదే ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఉచిత కరెంట్ ఇవ్వడం సాధ్యం కాదు అని చెప్పిన సందర్భాన్ని కూడా మనం చూసాం. ఆ రోజు బసిరిబాగ్ కాల్పులు కూడా జరిగాయి. కానీ తర్వాత జరిగిన పరిణామాల్లో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేపట్టడం, అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉన్న నాయకుడిగా చిత్తశుద్ధితో మొట్టమొదటి సంతకం పెట్టి రైతులకు ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు. అదేవిధంగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంతకం పెట్టి రైతులకు ఉచిత కరెంట్ అందించినటువంటి నేత మన రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా మనం చూస్తే జలయజ్ఞం కార్యక్రమం కింద ఈరోజు వెనుకబడిన ప్రాంతాలైనటువంటి రాయలసీమ కానీ, తెలంగాణలో కానీ, ఉత్తరాంధ్రలో కానీ పోలవరం ప్రాజెక్టు చేపట్టాలనే ఆలోచన చేసి దాన్ని పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే ఆలోచనతో ఆయన వేసిన అడుగులు ముందుకేయడం. అదేవిధంగా ఈరోజు గండికోట రిజర్వాయర్లో, మైలవరం రిజర్వాయర్లో కూడా మనం చూసే దశాబ్దాల తరబడి రిజర్వాయర్ మైలవరం పూర్తి చేసినప్పటికీ కూడా నీళ్లు లేని పరిస్థితే మనం చూసాం ఎప్పుడు కూడా. కానీ ఇప్పుడు మైలవరం రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను 11,000 క్యూసెక్స్ నుంచి 44,000 క్యూసెక్స్కు సామర్థ్యాన్ని పెంచి వరద వచ్చినప్పుడు ఎక్కువ నీరు తీసుకునే విధంగా మనకున్నటువంటి అలాట్మెంట్లో కానీ వరద నీరు కానీ తీసుకునే విధంగా కార్యక్రమం చేపట్టడం. దాంట్లో భాగంగానే గాలేరీ నగర్లో అంతర్భాగమైన గండికోట రిజర్వాయర్ పూర్తయింది. పైడిపాలెం రిజర్వాయర్ కట్టినారు. చిత్రావతికి నీళ్లు తీసుకుపోవడం జరిగింది. దాని నుంచి మైలవరం రిజర్వాయర్కు అప్పటి నుంచి కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు చూసినా రిజర్వాయర్లో నీళ్లున్న పరిస్థితి చూస్తున్నామంటే అది రాజశేఖర రెడ్డి గారు చేసిన కృషి, ఆయన పుణ్యమే. మనం ఒకసారి చూస్తే పేదవాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగినా కూడా లక్షలు ఖర్చు అవుతూ ఉన్నాయి కార్పొరేట్ హాస్పిటల్. గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా పోవాలంటే అప్పుడు సరైనటువంటి సౌకర్యాలు లేవు. కానీ పేదవాడు కూడా ఎంత ఖర్చైనా పర్వాలే, పేదవాళ్ళకు కూడా వైద్యాన్ని అందించాలా, వాళ్ళ మీద ఆర్థిక భారం పడకుండా ఆలోచన చేసినటువంటి దేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదే ఆరోగ్యశ్రీ పథకం. దాని ద్వారా లక్షల మంది, కోట్ల మందికి ఎంత ఇబ్బందికరమైన ఆరోగ్య పరిస్థితులు వచ్చినా కూడా, ఎన్ని లక్షలు ఖర్చు అయినా
ప్రభుత్వమే భరించే విధంగా కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈరోజు కూడా ఉచిత కరెంటు కొనసాగుతుంది, ఆరోగ్యశ్రీ కార్యక్రమం కొనసాగుతుంది. అదేవిధంగా పేదవాళ్ళ పిల్లలు కూడా ఎవరు ఆలోచన చేసినారు, చదువుకోవాలంటే చాలా ఆర్థికంగా డబ్బుతో కూడుకున్నటువంటి పరిస్థితి, అలాంటి పరిస్థితిని ఉండకూడదు. ఆర్థికంగా ఇబ్బంది ఉన్న పేదవాళ్ళ పిల్లలు కూడా అది మన బాధ్యత, ప్రభుత్వం బాధ్యత అని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చి పేదవాళ్ళ పిల్లలు చదువుకునే కార్యక్రమాన్ని కూడా